దేవుడు మనం ఆలోచన చేస్తే ఎక్కడ లేని బాహ్య ప్రపంచంలో లేనటువంటి హెచ్చుతగ్గులన్నీ ఎక్కడ ఉన్నాయి? దేవుని మందిరాలు బయట పట్టించడం, పక్కనలో పట్టించుకుంటుంది. సమాజ మందిరాల్లో దేవుని మందిరంలోకి వచ్చేసరికి నేనంటే నేనని, నేను గొప్ప అంటే నేను గొప్పని గొప్పలు చాటుకునేటువంటి వారంట ఆ కాలంలో యూదులు, శాస్త్రంలో పరిచయం. వారి యొక్క గురువులు వారిని బోధించేవారు అగ్రపీఠాలను అధిగమించబడ్డ సంత వీధుల్లో భవనాలతో ఉండబడ్డ ఇంకొక దూరం సంత వీధులు భవనాలతో సమాజ మందులు అగ్రపీఠాలు. మాట అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నాకు చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, నాకు మంచి పేరు కావాలి, లేకపోతే నన్ను గౌరవించాలి, నాకు గౌరవం కావాలి, నాకు పెద్దపీట వేయాలి. పెద్దపీట అంటే ఏంటి? పెద్దపీట అంటే ఏంటంటే గొప్పగా గొప్పవాళ్ళని చేయాలి, గొప్పగా చూడాలని అది విషయం. వాళ్ళకి తక్కువ చూస్తే వాళ్ళకి ఇష్టం. నేను గొప్పవాళ్ళు, దేవుళ్ళు గొప్పవాళ్ళు, దేవుల్లో గొప్ప దైవజనులు, గొప్ప విశ్వాసం అని చాలా కాలంగా ఈ యొక్క విశ్వాసంలో ఉన్నాను. అనేకులకు మాదిరికరంగా ఉన్నాను, బోధిస్తున్నాను అని పెద్ద పీఠాలు వేసుకుని కూర్చుంటారంటే, పెద్ద పీటలు అంటే ఏ కూర్చుని పీటలు కాదండి, కూర్చునే పీటలు కాదు, హెచ్చించుకునే పీటలు. ఏ పీటలు పోయి హెచ్చించుకునే పీటలు. గొప్ప చేసుకుంటారు, నేనే చేయాలి, నేనే గొప్ప అనుకుంటారు. అలా ఉండేవారంటే శాస్త్రంలో పరిచయాలు బాగా ఎవరిని కూడా సమాన భావంలో చూసేవారు, చీఫ్గా చూసేవారు. ఎదుటి వారిని ఎలా చూస్తారు? అలాంటి చీఫ్గా చూస్తారు, సునకంగా చూస్తారు. అలా వాళ్ళు ఒక్కడే గొప్పలు, ఒక్కడే గొప్ప గురువు అంటే ఎవరు అంటాడు? నీ వంటి బోధకుడు ఎవడయ్యా? దేవుడి గురించి బోధకున్నాడా? మన బోధన ఎలా ఉంటాయి? ఒక స్పీకర్ వచ్చు, అసలు నాకు నా దగ్గర ఉంది, నేను బాగా చెప్పాలంటాడు. మరొకటి ఏంటంటే ఆగిపోవచ్చు, నేను గమనం వచ్చాడు, నేను లోపల ఉంచుకోవాల్సి వాళ్ళు చేస్తాను, నాకు తెలియదండి వీడియోలు అంటాడు మరొకడు. ఇలా హెచ్చించుకుంటూ దేవుడి స్వార్థ చేస్తున్నాడు. దేవుడి మందిరాలు, దేవుడి సమాజ మందిరాలు నేను గొప్ప అంటే నేను గొప్ప అని స్వార్థ చేస్తున్నారు. ఇక్కడ తగ్గించుకునే వాళ్ళు కూడా చేయట్లేదు, మాట్లాడట్లేదు, అలా ఉండట్లేదు. తగ్గించుకుని ఎవరు ఉండట్లా, అంతే ఒక మాటలు ఇవ్వాలంటే. కానీ దేవుడు వాక్యం చెప్తుంది, ఆయన ఇచ్చినటువంటి బాబుడు ఎవరు రాయబడిన మాటలు మాట తను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తను తగ్గించుకునేవాడు హెచ్చించుకుంటాడు. ఇలా హెచ్చించుకునేటువంటి శాస్త్రులు కానీ, పరిచయులు కానీ, సద్దుకైలు కానీ, హేరోదీయులు కానీ, ప్రభువులకు ప్రభువుని, రాజులకు రాజాని పేరు సంపాదించగలిగారు. వచ్చిందా? ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే వాళ్ళు తగ్గింపు స్వభావం
యేసు ప్రభువు ఎంత తగ్గించుకున్నాడు ఈ లోకంలో. ఎడవబడ్డాడు, అంత భక్తుడిగా మార్చుకున్నాడు, కురూపి అయ్యాడు, స్వరూపాన్ని కోల్పోయాడు. రక్తశక్తమైనటువంటి శరీరంలో నిలబడ్డాడు. ఏ పాపం చేశాడు? ఏదైనా పాపం చేశాడండి? తెలుసుకోలేదు, చేశాడు పాపం. ఒక మాట తప్పుగా మాట్లాడా, ఎక్కడ చెడ్డ పని చేశాడైనా. ఈ లోకము గుడిది, గుడ్డితనంగా అజ్ఞానంతో పొందుపెట్టుకుంటుంది. జ్ఞానం లేనిటువంటి క్రియలు చేస్తుంది, జ్ఞానం లేకుండా చేస్తుంది. యుగ సంబంధమైన దేవత ఈ లోకానికి ఏం కలగేస్తుంది? గుడ్డితనాన్ని కలగేస్తుంది. ఇలా వక్ర బోధ, తప్పు బోధ బోధిస్తామంటే బోధించేది చాలా గొప్ప సువార్తలు ఇచ్చాడు అనుకున్నారే తప్ప ఇది తప్పయ్యా, ఇలా మాట్లాడడం తప్పు, నిన్ను హెచ్చించుకోవడం తప్పు, ఒక తగ్గించడం తప్పు అని చెప్పగలుగుతున్నాను. మళ్ళీ అమ్మతో ప్రభునందు దేవుడు మనకు సెలవిస్తుంది, గమనించండి. ఇది నిజమా? అవునా? ఈ పనులు తిరుగుతున్నాడు ఆయన, ఎందుకు తిరుగుతున్నాడు? చచ్చిపోతామని నా సన్నిధి నుంచి నేను బయటకు పెట్టి పెట్టేయాలని, ఎప్పుడు నా దగ్గరికి ఉండాలని దేవుడు ఆజ్ఞ నిర్ణయించాడంటే మనుషులకి ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తే నాతో మీరు ఉంటారు, మీతో మీరు ఉంటాను. ఆజ్ఞాత గ్రంథం వల్ల ఏమొస్తుంది? పాపం వస్తుంది. పాపం వల్ల ఏమొస్తుంది? అంటే ఆత్మీయంగా బ్రతుకున్న చచ్చులతో సమానం అని ప్రకటన గ్రంథకర్త తెలియజేస్తుంది. జీవించుతున్నాను నాకు పేరు మాత్రం జీవిస్తున్నావు, కానీ నువ్వు మృతుడవే. మృతమైపోయిన తర్వాత ఇంకేం మాట్లాడుతున్నావు? ఆ శరీరంతో బతుకుండగా కూర్చొని కాపీగట్లు ఎంత కూర్చొని మాట్లాడుతాను, కూర్చున్నాం చక్కగా మంచి చేత తెలుసుకుంటాను చెప్తున్నాను. కాయిలా పడిపోయి తీసుకుంది, ఇంకా కూర్చొని ఏం మాట్లాడతాం? ఎవరైనప్పటికీ కూడా అవతలదేవితో మాట్లాడుతున్నాం, లేచి కూర్చొని మాట్లాడుతున్నా అవతలదేమో. మృతుడవి, నీ దగ్గర మంచి ఏమి? మంచి ఉన్నప్పుడు మంచి లేనప్పుడు. ఆదాములు ఆధ్యాత్మికంలో పడిపోకముందు వాళ్ళు బిహేవియర్ వేరు, వాళ్ళ ఆలోచన విధానం వేరు. పడిపోయిన తర్వాత ఏం తెలుసుకుంది? దేవుడికి ఇష్టమైన విధంగా వాళ్ళు వాళ్ళ దేవుడు ఇష్టపడాల. దేవుడు ఇష్టపడడం అంటే సామాన్యమైన విషయం. ఊరికి ఇష్టపడిపోతున్నారు. దాన్ని ప్రేమించారు, మోషే నమ్మకం దాచుకుంటారు. నా ఇల్లందరూ నమ్మకస్తులు, మోషే సాక్ష్యం ఇస్తారంటే వాళ్ళు ఎంత క్యాపిటల్ ఒరిజినాలిటీ లేకుండా ఇస్తారండి. మోషే తనంతా తాను హెచ్చించుకుంది, దానియేలు అతనికి అంతటా గొప్ప చేర్చుకుంది. దేవుడు ఇష్టపడతాడు వాళ్ళని. దేవుడు ఇష్టపడాలంటే మనం ఇంకేమి? దేవుళ్ళలో తగ్గింపు స్వభావం కావాలంటే పెద్దపేట కాదు కావాల్సింది. పెద్దపేట కుర్చీగా నేను మాట్లాడింది, పెద్దలోకి వెళ్ళి ఆత్మీయంగా చెప్తున్నాను. ఆత్మీయమైన మాట్లాడి కుర్చీల కోసం దెబ్బలాడుకున్న సంఘాలు ఉన్నాయి, అటువంటి నాయకులు ఉన్నారు, అటువంటి విశ్వాసులు ఉన్నారు. అయితే నేను వాటి గురించి మాట్లాడలేదు. తాము హెచ్చించుకొని పెద్దపేట వేసుకుని ఆ పెద్దపేట మీద కూర్చోవాలనుకునేటువంటి వారి మీద కూర్చి నేను ప్రైవేటు సంఘాలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? నేల మీద కూర్చుంటారు. తెల్లపేట వేసుకుని చూస్తే బయట లేకుండా నేల మీద హెచ్చించబడతారు. 100 మంది చెప్పే విధంగా వాళ్ళు ఉంటున్నారు. దేవుడు మాట్లాడుకునేటువంటి వారు దైవికంగా వాళ్ళు వస్తున్నారు.
ఎక్కడ కూడా ఇంత మాట వెసకట్లేదు. చాలా జాగ్రత్తగా వారి యొక్క ప్రవర్తన కాపాడుకుంటున్నారు. కనుక వారిని సమాజం దేవుని బిడ్డలుగా గుర్తిస్తుంది. వాకాంశాలుగా ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా వారిని ఇష్టపడరు అని వాక్యం తెలియజేస్తారు. చూడండి, దేవుడితో మనం రక్షణ పొందే విధంగా మనం చూసుకోవాలి. మొదటి ఆహ్వానం 5. మొదటి ఆహ్వానం 5. మొదటి ఆహ్వానం 5:3. మనం ఆయన ఆజ్ఞలను గైకొంటే దేవుని ప్రేమించుతారు. ఆయన ఆజ్ఞలు భారమైనవే. ఆయన ఆజ్ఞలు అంత భారమైనవి లేవండి. డాక్టర్ ధాన్యం వేసి వస్తే ఆ ధాన్యాన్ని మనం తెప్పనయ్యేవి అనట్లేదు. ఒక లారీ కాంక్రీట్ తల మీద పెట్టుకుని మోసి దాన్ని మోర్చేకునే మనకేమి చెప్పలేదు. ఒక ప్రకృతికి మనం తెప్పని పాతో తెప్పనై మనకేమి భారమైన పనులేమి లేవు కదా. దేవుడు విశాఖపతితో వచ్చి ప్రశాంత వాతావరణంలో దేవుళ్ళు గడిపి మనసారా దేవుని స్తుతించి పూర్ణాత్మతో పూర్ణ బలంతో పూర్ణవేగులతో దేవుని ఆరాధించి కన్నీటితో దేవుని పాదాలు కడిగితే మన హృదయం పరిశుభ్రపరచబడుతుంది. ఇందులో బాగుందా? దేవుని ప్రార్థన బాగా అనిపిస్తుందా? ప్రార్థన చేస్తామంటే బాగా అనిపిస్తుందా? వాక్యం చెప్తుంటే బాగా అనిపిస్తుందా? వాక్యం వింటే బాగుంటుందా? దేవుని వల్ల ఎందులో కూడా బాధ అనేది లేదు. ఆయన భావము పెట్టడానికి రాలేదు, కానీ ఆజ్ఞలను పాటించమన్నాడు. దేవుని ఆజ్ఞలు మనం తప్పకుండా పాటించాలి. దేవుని ఆజ్ఞలు పాటించకపోతే విశ్వాసం ఏంటి? ఆజ్ఞాధికారంలో ఏమొస్తుంది? మనిషికి ఆత్మ వస్తుంది. రోమా 2:21. ఎదుటివానికి బోధించు నీవు, ఎదుటివానికి బోధించే నీవు, నీకు నీవే బోధించుకొనగా, నీకు నీవే బోధించుకున్నా. దొంగిల వద్దని ప్రకటించు నీవు, దొంగిల వద్దని ప్రకటించు నీవు, దొంగిలెదవా, వ్యభిచరింపవద్దని చెప్పి, వ్యభిచరించవద్దని చెప్పి నీవు వ్యభిచరించెదవా, విగ్రహములను అసహించుకుని నీవు, విగ్రహములను అసహించుకుని నీవు, గుళ్ళను దోచెదవా, గుళ్ళను దోచుకోవా, ధర్మశాస్త్రమును అతిశయించు నీవు, ధర్మశాస్త్రము అతిశయించు నీవు, ధర్మశాస్త్రం మీరుట వలన, ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరిచెదవా, దేవుని అవమానపరచుకోవా, వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టి కదా, మిమ్ములను బట్టి కదా దేవుని నామము, దేవుని నామము అన్యజనుల మధ్యన అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. ఎంత చక్కని మాటలు చెప్పారు. చెప్పుట మటుకు చెప్తారు కానీ దేవుని మాటలు చేయరు. వింట మటుకు వింటారు కానీ గ్రహింపని దొంగతనం చేయరు. గుళ్ళు మింగుమా, గుళ్ళు లెక్క మింగుమా, అలాగమ్మా గుండె మింగుదామా, గుళ్ళు లెక్క మింగుదామా అని చెప్తారట. పాపం చేయొద్దని చెప్తున్నాం, పాపం వైపు పరిగెడుతున్నాం. ఏదో సంపాదించేదని వ్యామోహం, ఏదో కూడగట్టేయాలని వ్యామోహం, ఏదో విధంగా మోసం చేసేది బ్రతికేయాలనేటువంటి వ్యామోహం. నీ పొరుగు వాళ్ళని దేనికి ఆశించద్దు అని దేవుడిచ్చిన ఆజ్ఞ మీది. పొరుగు వాళ్ళని ఏదో ఒకటి సంపాదించేదే కానీ ఆయన పేరు, ఆయన ప్రఖ్యాతులు, ఆయన కిరీటం, ఆయన రుచి, ఆయన పదవులు, ఆయన ఉన్నతమైనటువంటి స్థానము, ధనము, భాగ్యము, సంపద, మంచి పేరు, నీ పొరుగువాకి ఏది ఆశించద్దని దేవుడు చెప్తుంటే ఏదో ఒకటి ఆశించగలుగుతున్నామంటే దొంగతనం చేయొద్దని, దొంగతనం చేస్తున్నట్ట చేయరట చెప్పాలి.
వద్దు అంటే ఎవరైనా జేబులో చేతి పక్షి దొంగిలించొద్దు అట్లా అంతేనా? దొరికితే చిత్తకుంటారు వదులుతారండి. దాని గురించి కాదు, ఏది దొంగిలించు. నీ పొరుగు వారిని ఏది ఎత్తునైనా భార్యనైనా దేన్నైనా ఏది దొంగిలించకూడదు అని వాక్యము తెలియజేస్తుంది. చక్కని విషయాలు దేవుడు మనం మాట్లాడుకోవచ్చు. ఆయన యొక్క కాడి చాలా సులువైంది. ఆయన కాడి సులువైంది. ముఖ్యంగా యవనస్తులు ఆయన కాడి సులువైంది అనే విషయాన్ని గ్రహించి మోయగలిగే విధంగా ఉండాలి. యవనస్తులు ఎలా ఉండాలన్నా యవన పెట్టు అంత అయిపోయిందని మీకు ఏం చేస్తాం? నా శక్తి ఒక్కో శక్తి అంతా బయట పోయింది, ఆలైపోయింది. ఏం చేస్తాం? పిల్లలు వచ్చి చూస్తూ ఉంటాయి. ఎవరి పెట్టంటే అసలు భగవంతులు కనుక, శక్తివంతులు కనుక, ఆరోగ్యవంతులు కనుక, చిన్ని పిల్లలు కనుక, వాళ్ళకి శక్తి దేవుడు ఇచ్చాడు కనుక, శక్తి అంతా రిజర్వ్ ఉంది కనుక, శక్తి ఉన్నప్పుడు దేవుడి కాడి పోయాలి. ఎదుమయ్యాలి కాడి, ఎదుమయ్యాలి కాడి. శక్తి ఉన్నప్పుడు దేవుడి కాడి పోయాలి. శక్తి అయిపోయిన తర్వాత పోయడానికి నువ్వు మోయగలిగే ఆలోచన ఉన్నా, మోయగలిగే శక్తి శరీరానికి లేదు కాబట్టి నీ వల్ల ఏమీ అవ్వకపోవడం. ఎవరిని పెట్టిన మనం నేర్పించాల్సింది చక్క పాటలు పాడాలన్నా, చక్క వాయిద్యాలు వాయించాలి, మంచిగా ప్రార్థన చేయండి, దేవుడు నమ్మకస్తురాలుగా ఉండండి. మన పితరులు లేఖనాలు ఎందరో నమ్మకస్తులుగా దేవుని యొక్క చూపించి వాళ్ళు ఆస్వాదించుకోవడానికి, మన బిడ్డలు ఆస్వాదించుకోవడానికి దేవుడు మనం నమ్మకం ఉండాలి అని ఎవరెవరికి చెప్పాలి? యవనస్తులు స్కూల్కి చెప్పాలా? స్కూల్ యవనస్తులకు చెప్పాలా? అంటే తల్లిదండ్రులు బిడ్డలు చెప్పాలా? బిడ్డ తల్లిదండ్రులు చెప్పాలా? తల్లిదండ్రులు బిడ్డలు నేర్పించుకోవాలి. ఇలా నేర్పించుకోక ఎందరో పదవులు చెప్పాలి. ఆగదరా ఆయన తల్లి నాకు అవ్వాలి ఉన్నారా? పడింది ఆరోగ్యం పోయింది, పిల్లలు పోయింది, కుటుంబాలు ఇలా మనం ఆలోచన చేస్తే బాలుడు నడవలసిన త్రోవలు మనకి నేర్పించుకున్నాం. పెద్దవాడైన తర్వాత వాడి నుంచి మీ బిడ్డల కంటే భాస్కర్ని కట్టాలంటే దేవుడు పూర్వం పెళ్ళిళ్ళు కట్టేవాడు భాస్కర్లు. అలా భాస్కర్లు దేవుని వాక్యాన్ని మొదటికి కట్టాలట. ఇలా మనం ఆజ్ఞలు చెబుతున్నాం, ఆజ్ఞలేమి పాటించలేదు. దాని ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? వెళ్తా ఉంటే వస్తూ ఉంటే ఇలాంటి మాటలు చెప్తున్నాం కదా, ఇలాంటి మాటలు పెట్టున్నాం కదా, ఇటువంటి టైంలో మనం దేవుని సంగతి పెడుతున్నాం కదా. అలా ఉంటున్నామా? అలా ఉండట్లేదు కనుక వీళ్ళు మొత్తం ఎవరు చూడాలి? ఎవరి మొత్తం? ఎవరి మొత్తం అంటే అన్ని జనులు మొత్తం. అన్ని జనుల మధ్య నుంచి రావాలి, అన్ని జనుల మధ్య నుంచి వెళ్ళాలి కదా మనం, ఏ పని ఉన్నా. ఇంత విశ్వాసాన్ని మనం కొనసాగిస్తున్నామే సంఘంలో. ఇంతే విశ్వాసాన్ని బాల్య ప్రపంచంలో మనం జరిగిస్తున్నాం. ఇంత విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాము. ఇంతే విశ్వాసాన్ని దేవుని విషయంలో మనం బయట మన క్రియల ద్వారా చూపిస్తున్నాము. అలా చూపించకపోతే వీళ్ళు ఏమంటారు? దేవుడు మన దేశంలో ఏమంటారు? వీళ్ళు ఏమంటారు? దేశంలో వీళ్ళు చెప్తారు కానీ చెయ్యరు. చట్టమే విడవద్దు, చెప్పుకుంటూ పోతారంటే దేవుడు మాటలే వీళ్ళు వీళ్ళే పట్టించుకోవడం. అప్పుడు దేవుడు నామం ఏమవుతుంది? దూషించుకోవాలి. దూషణ కదా. ఎవరు దూషించుకోవాలన్నారు? మన ప్రియుల ద్వారా దేవుడు నామం దూషించుకోవాలి. మనం ఆగ్రహ విషయాల్లో దేవుడి పట్ల చక్కగా మాట్లాడేటప్పుడు, లేక ఇతరుల పట్ల దురుసుగా మాట్లాడేటప్పుడు, చెడ్డ తలంపు కలిగి ఉన్నప్పుడు, వ్యవహరించినప్పుడు అన్ని జనులు మనం చూసి ఇదే మన విశ్వాసం ఏమంటారు?
విశ్వాసం ఉంది. అందుకే మనము జాగ్రత్తగా ఉండాలి, మన బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ దాని చోట్ల వాళ్ళు వెళ్ళి వస్తూ ఉంటే మన దేవుని మందిరంలో వెళ్తూ ఉంటే అన్యులు ఏమంటారు? కుటుంబానికి చెప్పుకోలేదన్నా, ఇంట్లో పిల్లలకి చెప్పుకోలేదు, వెళ్ళి గుళ్ళో చెప్పుకుంటూ అందరికి మైకించుకుని అంటారా మాట వస్తూ చెప్తుంది అంటారా? యజమాని మార్చుకోలేకపోతుంది, వెళ్ళి మధ్యలో 10 మందికి చెప్పుకుంటే నీటి మందులు అంటారా? దూషిస్తారంటే దూషించరు, వేలెత్తి చూపిస్తారా? చూపించరు. కాబట్టి మనము ప్రార్థన పూర్వకంగా విశ్వాసంలో ఏ విధంగా అయితే దేవుని నామాన్ని కనపరుస్తున్నామో మన ఇంటిని, మన యొక్క కుటుంబాన్ని దేవుడిలోకి మనం నడిపించుకోవాలి. ప్రతి ఒక్కరు రక్షించబడాలి కదా. సో అపోస్తలుల కార్యాలు 16:33 రక్షణ పొందడానికి చేయవలసిన కార్యం ఏమన్నా? అపోస్తలుల కార్యాలు 16:30 వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవద్దని నేను. అందుకు వారు ప్రభువైన యేసుక్రీస్తును విశ్వాసముంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి చర్చలో ఉన్నటువంటి బౌద్ధ శైలిలో పారిపోవడానికి అవకాశం ఉన్న పారిపోయారండి. వాళ్ళు పడిపోయింది, తలుపులు లేవు, తాళాలు లేవు, పారిపోయారా? చర్చల నాయకులు చాలా బెంగలెత్తిపోతూ ఉంటాడు, భయపడిపోతున్నాడు. వీళ్ళందరూ పారిపోయారు, నా ఉద్యోగం తీసేస్తారు, నన్ను తీసేస్తారు, నా భార్య పేరు పరిస్థితి ఏంటంటే భయపడుతూ వచ్చి వీళ్ళు లేకపోతే చనిపోదాం అనుకున్నాడు. ఇంకా తీసుకుని చనిపోదాం అనుకున్నాడు. అక్కడ అందరూ ఉన్నారు, ఎవరు వెళ్ళిపోతారు, వాళ్ళు పడిపోయినారు. ఇది ఎలా సాధ్యం? అంత ఎత్తుకోవడం, కరెంట్ తీగలు, అలాంటి తీగలు దాకా చనిపోతారు జైలు కదా. పడిపోతే ఎక్కువ ఉన్నారు. ఇది ఎలా సాధ్యం? దేవుని వాక్యం ఏంటంటే వాళ్ళు నమ్మకంగా చేస్తారు, జీవించడంలో నమ్మకంగా జీవిస్తారు, శ్రమ పడడంలో కూడా నమ్మకంగా శ్రమ పడతారు. అంటే ఆ మాట్లాడమంటే గొప్పగా చెప్పినప్పుడు సమానంగా తీసుకుంటారు. మీరు మంచోడు కదండి అన్నప్పుడు సమానంగానే 2 పరిస్థితుల్లో సేవలు దేవుడు నమ్ముకున్న సేవలు అంటే నమ్మకమే కాదు, మీ అందరూ సేవలు గమనించాలి. బాధలు అంటే నమ్మకమే కాదు, మీరు అందరూ బాధలు సమయ గురించి బోధించరా వెంటనే బోధించేయగలరు కదా. ఇది మాకు సమయం ఇచ్చేది, సమయం తప్పించడం చెప్పడానికి నమ్మకం అన్నమాట. కనుక మనందరూ కూడా దేవుని యొక్క రాజులని ఆశిస్తున్నాం కదా, సేవకులమే కదా. దేవుని పట్ల నమ్మకం. ఒక అన్యుడు నేను రక్షణ పొందడానికి ఏం చేయాలని ఇలా పౌరు గారిని అడిగాడు. అలా మనం అడగడం మనల్ని, అమ్మా నీ ఇట్లాగా నేను రక్షణ పొందాలని ఏం చేయాలని ఉదాహరణ ఎవరో అన్యులు అంటారు. ఎవరైనా పౌరుని అన్యుడైతే నేను ఏం చేయాలంటే నేను రక్షణ పొందాలని ఏం చేయాలి? ఇంత మంచి ఆలోచన, ఇంత నమ్మకం, ప్రాణభయం కూడా లేదండి. దేవుడి మీద ఉన్నంత భక్తి, ఆ భక్తి మిమ్మల్ని మీ ప్రాణభయం నుంచి కూడా మిమ్మల్ని కాపాడతాను. ఎంత గొప్ప దేవుడు అంటే దేవుడు. నేను కూడా రక్షణ పొందాలంటే నేనేం చేయాలి అని దారి మంచి గురించి అమ్మ అది మాట చెప్తుంది అని దేవుడి మాట చెప్పించుకుని నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలని అడిగి అన్యురాలు నీకు అది మందిని మార్చగలిగే విధంగా అవును చెప్తున్న మాటలు ఇతర పట్టణస్థలాలు ఉదాహరణ పడినటువంటి స్త్రీ క్లూతి అమ్మ మారిందంటే చెప్పారు. ఒక్క ప్రసంగానికి మారింది. ఎన్ని ప్రసంగాలు కంటే ఒకే ఒక్క ప్రసంగానికి మార్పు చెందిందంటే అంతకుముందు ఎప్పుడు దేవుని స్వార్థ ఎంతకాలంగా దేవుని స్వార్థ ఎంతకాలంగా దేవుడు
ఎందుకు మనం ప్రతికూలమైనటువంటి సమస్యలను పొందించుకుంటున్నాం ఆదామలాగా అంటే దేవుడికి మనం మధ్య వస్తున్నాయి. మన పాపాలు వస్తాయి. మన పాపాలకు వస్తే మన ఆలోచనలకు వస్తాయి. దురితలకు తలపులు చెడ్డ తలపులు దేవుడికి మనకు అడ్డొస్తున్నాయి కనుక ఆయన ఆ చెడ్డ తలపులు మనసుకి మనతో మనసారా మనతో ఉండడా ఓడి స్థుతిస్తున్నారు కదని చెప్పేసి ఏ ఓడితో పడి దాని ఓడితో స్థుతించేస్తే రాడు. ప్రార్థన చేస్తున్నారు కదని చెప్పేసి ఎలా పడతారు ప్రార్థన ఎలా పడతారో జీవించేసి వచ్చేసి ప్రార్థన చేస్తే ఏంటంటే వెంటనే రాడు. అసలు రాకుండా మనం ఎవరు చెప్తాం కనుక ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంలో ఏదుందని ఖర్జూర వృక్షాలపై మనం ఉపయోగపడాలి. విశ్వాసంలో పనులు పంపాలి తప్ప పేరు ప్రఖ్యాతుల్లో కాదు, పనిపాట్లలో కాదు, మన ఇచ్చుదలు ఎక్కడ మనం దేని ఎంత అతిశయించాలంటే ప్రభు అయిన దేవుని ఎంత అతిశయించాలి. నా అతిశయము నీవే. ఆ అతిశయములు ఏ అతిశయము ఎందుకు పనికిరాదు? దేవుని యొక్క అతిశయించదుగా ఎంతకాలం బ్రతకమన్నది కాదండి, ఎలా బ్రతకమన్నది కావాలి. నేను ఎలా బ్రతకమన్నాను, ఎలా బ్రతికాను అని అడుగుతాడు తప్ప నువ్వు ఎక్కడెలా బ్రతికావు దేవుడు. ప్రతి ఒక్కరూ మనసు విప్పి దేవుని యందు విశ్వాసంతో ప్రార్థన చేసుకుని మనం చూసి ఇతరులు నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలనే విధంగా మన క్రియలు ఉండాలి. మన నోటి మాటలు అటువంటి అనుభవాన్ని పరిశుభాత్మ దేవుడు మీకు అనుగ్రహించుకున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించుకున్నాం. మీ ఘనమైన నామానికి ఉదయకాల సమయంలో పొలంపడి విమానం బాధపడిన విషయం యవనస్తుల గురించి మాట్లాడారు. అయ్యా విశ్వాసంలో ఆయన హెచ్చుతగ్గులను బట్టి మాట్లాడుతున్నాం. అగ్రపీఠం సంత విధులు తను హెచ్చించుకునేవాడు తగ్గించుకుంటాడు, తాను తగ్గించుకునేవాడు హెచ్చించుకుంటాడు. దుర్భాష అయ్యా దేవుని యొక్క సన్నిధిలో ఒకరినొకరు హింసించుకుంటారు. ఆయన ఒకరినొకరు చేదరించుకుని ఒకరినొకరు ఆయన అసహించుకునేటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా ఉన్నాయి. అటువంటి అయా ప్రభా చట్ట తలంపులను తీసివేయండి, సమానత్వాన్ని దయచేయండి, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ దయచేయండి. ఆ కుటుంబాలను రక్షించుకుని ఆ సంఘాలను మేము ఉద్ధరించుకుని ఆయన మా పరిసర ప్రాంతాల్లో పాపానికి చోటు లేకుండా అయ్యా మా యొక్క పరిసర ప్రాంతాల్లో మా గృహాల్లో ఆయన చెడుకి చోటు లేకుండా మేము శక్తిమంతులుగా ప్రార్థించే ప్రార్థన శక్తి మాకు దయచేయండి. అయ్యా సువాసనలు వెదజల్లేటట్టుగా మా కుటుంబాలు ఉన్నారు. నాయన ఎంతో సమయాన్ని మేము పోగొట్టుకున్నాం, ఎన్నో విలువైన అమూల్యమైన ఆత్మలను మేము దూరం చేసుకున్నాం. అవివేకంతో అయ్యా అనాలోచనలతో కనుక ఇదిగో నాయన ఈ క్షణమందే నాయన లూదియ వల్ల మేము ప్రార్థన చేస్తాం, చరసల నాయకుడి వల్ల ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మేము ఏం చేయాలి? మమ్మల్ని మేము దేవుళ్ళు కట్టుకోవడానికి మేము ఎలా ఉండాలి? దేవుళ్ళు ఎంతో కాలంగా మేము ప్రయాణం చేస్తాం, కానీ మా ఆలోచనలు చెడు తలంపులు అయ్యా ప్రభా మీరు ఆయన ఉంచుకున్నారు, మమ్మల్ని దూరంగా పెడుతున్నారంటే కారణం మా పాపమే అని వారికి బోధిస్తాం. అటువంటి బాధలో మా విషయం ఉంది కదా, ఆయన సత్యం ఉంది కదా, సత్యానికి కనబడేవారికి నమ్ముకుని